హాయ్ అండి, ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో టెస్ట్ సూట్ అంటే ఏంటి, అలాగే టెస్ట్ సినారీస్ గురించి మీకు డెఫినేషను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండు ఏంటంటే మనకు రియల్ టైంలో యూజ్ అవుతాయి, అలాగే ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ యూజ్ అవుతాయండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, అలాగే 2+ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో ఆటోమేషన్ ఇంజనీర్ కానీ, అలాగే మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ కానీ, సో వాళ్ళకి కంపల్సరీగా ఇది జనరల్గా అడిగే క్వశ్చన్స్. వీటి గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ చేస్తుంది. ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. వాట్ ఈజ్ ఎ టెస్ట్ సూట్? ఎ టెస్ట్ సూట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు బీ ఎగ్జిక్యూటెడ్ టుగెదర్. సో ఇది జనరల్గా టెస్ట్ సూట్ గురించి. నెక్స్ట్ మనము వాట్ ఈజ్ ఎ టెస్ట్ సినారియో అంటే, ఏ టెస్ట్ సినారియో ఈజ్ ఏ హై లెవెల్ డిస్క్రిప్షన్ ఆఫ్ what to test. It is a logically group of test cases to ensure the functionality of a particular feature of the application. సో ఇది డెఫినేషన్ అండి. సో మీకు ఇంటర్వ్యూస్లో అడిగినా కూడా, అలాగే రియల్ టైంలో ఎవరైనా అడిగినా కూడా మీరు ఇది చెప్తే సరిపోతుంది. అలాగే ఇంకా మీకు రియల్ టైం ఎగ్జాంపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే టెస్ట్ సూట్ అంటే ఏం లేదండి. సో టెస్ట్ సూట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఆర్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని మనము టెస్ట్ సూట్ అంటారు. సో టెస్ట్ సూట్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు వర్క్ చేస్తారు దీని మీద అంటే, సో ఎవరైతే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో సో వాళ్ళు ఈ టెస్ట్ సూట్ని క్రియేట్ చేస్తారండి. సో జనరల్గా మనకు ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి. సో ఈ టెస్ట్కి చేయాలంటే ఏం చేస్తాము, మాన్యువల్గా ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ని చేసుకుని వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. సో సెలీనియం విత్ పైథాను, సో ఇలాంటి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్ట్ లాంగ్వేజెస్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తారు. సో ఆ ఫైల్ టెస్ట్ సూట్ అంటారు. ఆ ఫైల్లో మనకు సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఏమైనా చేంజెస్ పుష్ చేశారనుకోండి, అంటే యూఐలో ఏమైనా మోడిఫై చేసినా, కొత్త ఫ్యూచర్స్ కానీ యాడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, సో దానివల్ల ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మనము ఆటోమేషన్ రన్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఏదైతే ఈ సెట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయో, ఏదైతే టెస్ట్ సూట్ ఉందో ఆ సూట్ని మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఆటోమేటిక్గా మనకు ఏవైనా బగ్స్ ఉంటే మనము ఆటోమేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడము, అలాగే పూర్తిగా వర్క్ అవుతుంది అనుకోండి, సో ఆ రిపోర్ట్ని తీసుకొని మనము ఎవరైతే డెవలపర్స్ కానీ, సో ఎవరైతే టీమ్ లీడ్స్ ఉన్నారో వాళ్ళకి మనము రిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది టెస్ట్ సూట్ అంటే మనకు లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అయితే ఉంటాయి, నాట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ ఉంటాయి, అందువల్ల మనం టెస్ట్ సూట్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టెస్ట్ సినారియోస్. సో టెస్ట్ సినారియోస్ ఇక్కడ ఏంటంటే మనకు టెస్ట్ సినారియో, ఒక సినారియో కింద మనము నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని రాసుకోవచ్చు. అంటే మనకు ఒక టైటిల్ అనుకోండి, టెస్ట్ సినారియో అనేది ఒక టైటిల్, అందులో మనము సబ్ టైటిల్స్ అనేది టెస్ట్ కేసెస్ అనుకోండి. ఇది జనరల్గా. లేదు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, టెస్ట్ సినారియో అనేది వన్ లైన్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనుకోండి, ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి. సో దానికి మీరు టెస్ట్ సినారియోస్ రాయండి అన్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, లాగిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి అని ఒక టెస్ట్ సినారియో రాసుకుంటారు. టెస్ట్ సినారియో నేమ్ వచ్చేసి లాగిన్ ఫంక్షనాలిటీ నీడ్ టు చెక్ సంథింగ్ అని రాసుకున్నారనుకోండి. ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీలో మనము ఎన్ని టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు? సో జనరల్గా మనకు లైక్ వ్యాలిడ్ ఈమెయిల్తో లాగిన్ అవ్వడం, ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వడం, అలాగే ఇది పాజిటివ్ కేసెస్. నెగిటివ్ కేసెస్ ఏంటి, ఇన్వాలిడ్ ఈమెయిల్, మొబైల్ నెంబరు, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, అలాగే స్పేసెస్. సో ఈ విధంగా మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోజీస్, సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ని మనం రాసుకొని ఆ లాగిన్ ఫంక్షనాలిటీ మనం టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు టెస్ట్ సినారియో ఏంటి, లాగిన్ ఫంక్షనాలిటీ మనం చెక్ చేయాలి. సో దీన్ని మనం టెస్ట్ సినారియో అనుకోవచ్చు. టెస్ట్ కేసెస్ అంటే మీరు ఏ విధంగా టెస్ట్ చేస్తారు, సో మీ దగ్గర ఉన్న డేటా ఏంటి, టెస్ట్ డేటా కానీ, అలాగే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈమెయిల్స్, మొబైల్ నెంబర్ కానీ, అదర్ డేటా. సో వీటిని మనం టెస్ట్ కేసెస్గా రాసుకుంటాం. అంటే ఒక యూజరు ఏ విధంగా అప్లికేషన్ని లాగిన్ అవుతారు, సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టెక్నికల్గా, సో మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి, సో దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి అనే విధంగా మనం టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే రెడీగా ఉండాలి టెస్ట్ చేయడానికి. సో దీన్ని మనం టెస్ట్ సినారియోస్ అంటారు. అంటే ఒక హై లెవెల్ డిస్క్రిప్షన్ అనుకోండి. సో మనకు జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒక ప్రాజెక్టు డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత క్యూఏకి పంపిస్తారు. సో దీన్ని టెస్ట్ చేయండి అంటారు. అప్పుడు క్యూఏ ఇంజనీర్ ఏం చేస్తారంటే, ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకుని రిక్వైర్మెంట్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని సంబంధించి ఒక హై లెవెల్ టెస్ట్ సినారియోస్ డాక్యుమెంట్ రాసుకుంటారు. సో ఈ ఫ్యూచర్ నాకు ఈ విధంగా అర్థమైంది, సో ఈ సినారియోస్ మనము టెస్ట్ చేయాలి, కవర్ చేయాలి, దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ రాయాలి, దీన్ని టెస్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది అని చెప్పేసి క్లియర్గా డాక్యుమెంట్ మెన్షన్ చేసి మనము సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము టెస్ట్ సినారియోస్ రాస్తామండి. సో
సో ఇదండి ఈరోజు టాపిక్ టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సినారియోస్. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీకు జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూడండి, అవి కూడా మీకు యూస్ అవుతాయి. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో నేను ప్రాక్టికల్గా మనము టెస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, అలాగే టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాయాలి, నెక్స్ట్ లైక్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, అజైల్ కానీ అలాగే వాటర్ఫాల్ మోడల్ కానీ, దీనికి సంబంధించిన లైఫ్ సైకిల్ కూడా మీకు ప్రాక్టికల్గా అయితే చేస్తాను, వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.